తల్లిదండ్రుల పట్ల గౌరవం లేని వాళ్ళు, బిడ్డల పట్ల ప్రేమ లేనటువంటి వాళ్ళు, అలాగే దేశం మీదన ఎలాంటి బాధ్యత లేనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో కూడినటువంటి వ్యవహారాల్ని తీసుకొచ్చి జనం మీద రుద్దుతుంటారు. ఇప్పుడు తాజాగా ఇదిగో ఒకటి తెలంగాణ కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేసింది. ఈవెన్ కమ్యూనిస్టులు సేమ్. ఇప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒక్కటై ఒక విషపూరితమైనది నాటి పాఠ్య పుస్తకాల్లో రాశారు. ఇప్పుడు పుస్తకాలలో రాస్తున్నారు. ఫేస్‌బుక్కుల్లో లేకపోతే నెట్ పుస్తకాలలో రాస్తున్నారు. అందులో ఒకటి అమెరికాకి బానిస మోడీ. పాక్‌తో యుద్ధం ఆపమంటే ఆపేశాడు. ఏం చేయాలి అట్లాగిప్పుడు? ఉక్రెయినును, ఈ రష్యా యుద్ధంలాగా ఏళ్ల తరబడి సాగాలి. లేదా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలాగా ఏళ్ల తరబడి సాగాలి. అప్పుడు వీళ్ళు తృప్తి పడతారు. ఇదెక్కడ విచిత్ర గుణమో అర్థం కాదు. ఇకపోతే ఇంకోటి ఆడు చెప్తే ఆపలేదు అని చెప్పి వాడే చెప్పుకున్నాడు. తర్వాత రష్యా నుండి చమురు కొనొద్దంటే కొనలేదు. ఈ రష్యా నుండి లెక్కలతో సహా చెప్పాను నేను ఎన్నోసార్లు. వాడు వద్దన్నా కొంటున్నాం. ప్రైవేటు సంస్థలు కొనం మన దేశాన్ని. అది వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. అయినా సరే ఒప్పుకోడు. ట్రేడ్ డీల్ మీద సంతకం చేయమంటే చేసిండు. ఎక్కడ చేసిండు? సంతకం చేస్తాడు. ఎప్పుడు? మన ఆమోదయోగ్యమైనది అయ్యాక. ఇంకా కాందే అయిపోయింది. అయినా చేస్తే అమెరికా నుంచి మనం కొనుక్కోకుండా అమెరికాలో మనోళ్ళు లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళు మన దేశం నుంచి ఎక్స్‌పోర్ట్ తీసుకుంటున్నారు. మనం వ్యాపారం బోలెడంత ఆళ్ళ దేశంతో సాగుతుంది. చేసుకోకుండా ఎట్టుంటారు? ఎందుకుండాలి? ఇది అంటే ఒకప్పుడు అమెరికా మీద ద్వేషం, చైనా, రష్యాల మీద ప్రేమను పెంచారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రేమని పెంచి, ఒక ద్వేషాన్ని పెంచే ఒక ఎత్తుగడ. ఇదివరకటి రోజుల్లో పాఠ్య పుస్తకాల ద్వారా చేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రూట్‌లో చేసుకొస్తున్నారు.